కృపాభరితుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైనటువంటి దినమున మీకు స్తోత్రములు ఘనత చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఈరోజు మీ నామములో మాకు మీ ఈవులతో, మీ కృపతో, మీ మహిమతో నింపి మమ్మలను మీరు నడిపించండి. ఈరోజు ప్రయాణాలంతట్లోనూ, డ్యూటీలంతటిలోనూ, ఈరోజు జరగవలసిన కార్యాలంతటిలోనూ మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పు దయచేయండి. అలాగే వారి మీద బెంగను బట్టి నిరాశ కలిగిన వారిలో తిరిగి మరల ఉత్సాహము దయచేయండి. ఈ దినమున నాయన, నీ ప్రియులు ఆసుపత్రుల్లో నుండి, రోగాల నుండి విడుదల పొంది స్వస్థతపరచబడి ఇంటికి చేరుకునే భాగ్యము దయచేయండి. ఈరోజు నీ కార్యాలు చేయండి నాయన, నీ కాపుదల దయచేయండి. చదువుకునే విద్యార్థులు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. ఈ దినమున గల్ఫ్ దేశాల్లో ఉండి ప్రియులు పని చేసుకుంటూ ఉంటుండగా మీ కాపుదల దయచేయండి. క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. ఏ రోగాలు లేకుండా, సమస్యలు లేకుండా ఉండుటకు కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభువా, నీ నామంలో నీ ప్రియ బిడ్డలు నా తండ్రి మరి జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. బాప్తిసం తీసుకున్న రోజును కూడా నీ ప్రియులు జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించుచుంటుండగా ఇంకను ఆధ్యాత్మికమైన జీవితములు ఎదుగుటకు, ఫలించుటకు, అభివృద్ధి నొందుటకును సహాయం చేయండి. గర్భఫలాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము. గర్భఫలాలు దయచేయండి. ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఆదికాండము అనుదినము బేతేల్ మన్నాగా దీన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారపు దినం 2025వ సంవత్సరం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట శ్రద్ధగా విని దేవునికి లోబడి ఉండండి. అనుదినము బైబిల్లో మనకి ఏమైతే ఆయన రాసి ఇచ్చినాడో అవి మనం ధ్యానించుట ఎంతో మంచిది. చదువుతున్నాను, చూడండి. నీవు అనగా ఆదాము నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. మరి ఆదాముకి ఫస్ట్ ఆహారం ఎలా ఇచ్చినాడు? సమస్తం ఇచ్చినాడు. కానీ 16వ వచనం 2వ అధ్యాయములో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని చెప్పినాడు. అప్పుడు కష్టం లేకుండా, చెమట కార్చకుండా ఆహారము తిన్నాడు. దేవుని మాట ఎప్పుడైతే ధిక్కరించినాడో, భార్య మాట విని తినకూడొద్దని ఆ చెప్పిన పండుని తిన్నాడో, అప్పుడు ఆదాము జీవితం మారిపోయింది. ఎందుకనగా ఆదాముతో ముందుగానే ఆయన ఇలా చెప్పినాడు, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అన్నాడు. నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అన్నారు 3వ అధ్యాయం 17వ వచనంలో. కాబట్టి నీవు ఆహారం గతంలాగా తినవు. ఇప్పుడు కష్టపడితేనే గాని ఆహారము నీకు రాదని యేసు ప్రభువారు తెలియజేశారండి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆహారం కొరకు ఎన్నో సూత్రాలు, ఎలా కష్టపడాలి, ఎలా శ్రమించాలని బైబిలు మనందరికీ బోధిస్తూ ఉంది. కాబట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆహారము తినే విషయాల్లో మార్పు వచ్చింది. 2వ మాట చూడండి. యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఇక్కడ ఆలోచన చేయండి. 2వ అధ్యాయము 17వ వచనములో
నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ మాటే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు మన్నుగా ముందు చేయబడ్డావు, తిరిగి మన్నైపోతావు అని. కాబట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము 21వ వచనములో మొదటి మనుషుని వలన మరణం వచ్చిందని చెప్పినారండి. ప్రియులారా, కడపటి ఆదామును బట్టి ఈ మరణము మార్పు మనం పొందవలసిన వారమై ఉన్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అని ఇంకా కింద వచనాల్లో తేటైన సమాచారం ఇచ్చినారు. నేను ఇలా చెప్తాను. ఆదాము చేసిన పాపం బట్టి మన్నుకి మన్నుగా మారిపోతున్నాడు మానవుడు. అయితే కడపటి ఆదామును బట్టి మన్నుగా మారిన ఆదాము మొదలుకొని మనల్ని కూడా మహిమ శరీరముతో నింపబోతూ ఉన్నాడు. కాబట్టి కడపటి ఆదామును బట్టి మనము మహిమ శరీరాలు ధరించి పరలోక పట్టణానికి వెళతాము, మన్నులో ఉండము, మన్ను నుండి విడుదల పొందుతాము అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఈరోజు ఆదాము ద్వారా మరణం వచ్చిందని జ్ఞాపకం చేసుకోండి. ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపము లోకమంతా సంప్రాప్తమైంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ పాపమును ఒప్పుకుంటే నీవు సమాధిలో ఉండినను దేవుడు తిరిగి లేపుతాడు. సజీవులుగా ఉండినప్పటికీ నీ శరీరము మహిమ శరీరముగా మారుస్తాడు. కాబట్టి మహిమ దేహం, శాశ్వత దేహం, పాపము నుండి విడుదల పొందుకున్న వారు మాత్రమే ఈ రెండవ దేహమైన మహిమ దేహాన్ని పొందుకోగలుగుతారు. ఈరోజు అనుదినము బేతేల్ మన్నా అనే కార్యక్రమం వింటున్న సహోదరులందరూ రక్షింపబడాలని, దీవించబడాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభువు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.